బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నమస్తే అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ బోన్స్ ఫార్మేషన్ మంచిగా ఉండి మోకాలు నొప్పులు రాకుండా ఉండాలి అంటే గనక అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ మోకాలు నొప్పులు 30-35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మూల కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూల కారణాన్ని కనుక మనం ట్రీట్ చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇష్యూసే రావు. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో కాల్షియంని అబ్జార్బ్ చేసే, అంటే కాల్షియం అనేది ఒక న్యూట్రియంట్, ఒక మినరల్ కూడా, దాన్ని అబ్జార్బ్ చేసే యాంటీ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ మన శరీరంలోకి రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కెఫైన్ అన్నది కాఫీలోను, టీలోను, గ్రీన్ టీలోను, వీటన్నిటిలోనూ ఉంటాయి. ప్లస్ సాఫ్ట్ డ్రింక్స్ మనం బయట తీసుకునే కూల్ డ్రింక్స్లోనూ ఉంటాయి. అలాగే ఎనర్జీ డ్రింక్స్ మనకి 15-20 రూపాయలకి ఈజీగా చాలా చీప్గా దొరికేస్తున్నాయి, వాటిలో కూడా కెఫైన్ అనేది ఉంటుంది. అందరూ ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎనర్జీ డ్రింక్స్కి బాగా హ్యాబిచువేట్ అయిపోయి, అలాగే సరదాగా చాలా తక్కువ రేటుకి దొరికేస్తుంది కదా అని చెప్పేసి రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా తాగేస్తున్నారు. 15-20 రూపాయలకి దొరికేస్తున్నాయి కదా అని చెప్పేసి. బట్ ఆ 15-20 రూపాయలకి ఒక చిన్న యాపిల్లో, లేకపోతే ఒక అట్టిపండో, లేకపోతే అట్లీస్ట్ మనకు దొరికే ఎన్ని ఫ్రూట్స్ ఆ కాస్ట్లో వచ్చేవి మనం తీసుకుని కనుక తినగలిగితే ఈ అవాంతరాలన్నింటినీ మనం అవాయిడ్ చేయొచ్చు. అయితే మనం బోన్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుర్తొచ్చేది కాల్షియం. అలాగే కాల్షియం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పాలు, వాటి యొక్క పదార్థాలు. ఇవే కాకుండా బోన్కి కావాల్సిన చాలా పదార్థాలు కూడా ఉంటాయి వేరేవి. ఎందుకంటే బోన్ స్ట్రక్చర్ చూస్తే కనుక పైన కొలాజన్ అనేది ఉంటుంది. బోన్కి మధ్యలో ఉన్న టిష్యూ ఫార్మేషన్ కానీ, అలాగే ఆ మధ్యలో మన మోకాల మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం, అంటే లూబ్రికేషన్ చేసే ఒక ఫ్లూయిడ్. ఇప్పుడు మనం తలుపులు ఉంటాయి, హింజ్ ఉంటుంది, తలుపు ఓపెన్ చేసినప్పుడు ఆ సౌండ్ వస్తుంటుంది. మళ్ళీ మనం ఆయిల్ వేస్తే లూబ్రికేషన్ ఏమైనా చేస్తే ఆ సౌండ్ రాకుండా పోతుంది. అలాగే మన మోకాలు కానీ, మన చేతులు కానీ, ఈ చేతులు కానీ, ఈ మధ్యలో ఆ ఫ్లూయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లూయిడ్ ఉంటేనే లూబ్రికేషన్ ఉండి మనం కూర్చుని లేచినప్పుడు ఆ సౌండ్ అనేది రాదు. సో ఆ సౌండ్ వచ్చేది కూడా కొంచెం కార్టిలేజ్ బెండ్ అయ్యి మళ్ళీ స్ట్రైట్ చేసినప్పుడు ఆ సౌండ్ వస్తుంటుంది. అలాగే లూబ్రికేషన్ తగ్గినప్పుడు బోను రాసుకొని ఈ కొల్లాజన్ కూడా దెబ్బతిని మోకాలు నొప్పులు వస్తుంటాయి. సో కాబట్టి వీటితో పాటు కావాల్సినవి ఏమైనా ఉన్నాయి అంటే ఎస్, omega-3 and 6 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, సెలీనియం, జింక్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో కాల్షియంతో పాటు ఈ మినరల్స్ కూడా ఉంటేనే బోన్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. సో బోన్ హెల్త్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండి, అంటే ఉత్తి కాల్షియం అనుకుంటారు. సో కాల్షియం సప్లిమెంట్స్ వేసేసుకుంటారు. అయినా కానీ సార్ కాల్షియం సప్లిమెంట్స్ వాడతానండి, అయినా కానీ నాకు మోకాలు నొప్పులు సరిపోవట్లేదు. సో కాండ్రాయిటిన్ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది. ఆ కాండ్రాయిటిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్లో ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. బట్ వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే అవి దుంపకూరలు. మరి దుంపకూరలు ఎక్కువ తినద్దాను కదా, మరి ఒకసారి మరి దుంపకూరలు ఎక్కువ తింటే మళ్ళీ షుగర్స్ పెరుగుతాయి అంటారు. మరి అప్పుడు దాన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి అంటే మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనం తీసుకునే ఆల్మండ్స్, వాల్నట్స్, అలాగే కోకోనట్ వాటర్ కూడా అప్పుడప్పుడు మనం తీసుకుంటే కనుక ఏం కాదు, కానీ రోజు భోజనం చేసిన వెంటనే మాత్రం తాగద్దు. ఎందుకంటే మళ్ళీ పొటాషియం లెవెల్స్, అలాగే షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. సో అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్లో తీసుకుంటే ఈ కోకోనట్ వాటర్ కానీ, అలాగే మనం తీసుకునే అప్పుడప్పుడు ఈ దుంపకూరలు, ఫర్ ఎగ్జాంపుల్ చిలకడ దుంప, స్వీట్ పొటాటో, అలాగే మనం తీసుకునే కందగడ్డ, లేకపోతే చామదుంపలు రోజు తీసుకోమని చెప్పట్లేదు, కానీ వారానికి అట్లీస్ట్ ఒకసారైనా పెట్టుకోగలిగితే మన ఆహారంలో మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే వాటిని పులుసుల్లా పెట్టుకోవచ్చు, లేదంటే కూరల్లా చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్ అది, ఎక్కువ అమౌంట్ మిగతా వెజిటబుల్స్, అంటే మిగతా పీచు కూరలు కూడా వాటితో పాటు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వీటినన్నింటినీ కనుక మనం సమపాలంగా మన శరీరానికి ఎంత కావాలి అంత మన శరీరంలో కనుక మన ఈ డైట్ ద్వారా మనం కనుక శరీరంలోకి పంపించగలిగితే ఈ మోకాలు నొప్పులు అనేవి చాలా వరకు మనం అరికట్టాలి. సో ఆ అరికట్టడంలో మనం మిగతా విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సెసమీ సీడ్స్, వీటిలో కూడా కాల్షియం అనేది ఉంటుంది. అయితే ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాటిలో కూడా మనకి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ని ఏదైతే మనం నియంత్రిస్తుంటుందో మన శరీరంలో, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్కి సంబంధించింది, ఫార్మేషన్కి సంబంధించిన పదార్థాలన్నీ ఈ సీడ్స్లో మూట కట్టుకుని ఉంటాయి. కాబట్టి వీటిని మనం తీసుకుంటే లిటిల్ బిట్ షాలో ఫ్రై చేసుకుని, లేకపోతే రోస్ట్ చేసుకుని, పౌడర్ చేసుకొని మనం
రోజు తినే ఇడ్లీలు కానీ దోశల పొడిలో కనుక మనం కలుపుకోగలిగితే ఇవి కూడా ఈ విధంగా కూడా మన శరీరంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఇవి అప్పటి నుంచే స్టార్ట్ చేసి అలవాటు చేయగలిగితే ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కానీ సెసమీ సీడ్స్ పౌడర్ కానీ అలవాటు చేయగలిగితే దృఢమైన మోకాలు, దృఢమైన మోచేతులు, అలాగే మంచి బోన్స్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే అవాయిడ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది కెఫెన్ అండి. కెఫెన్ కనుక తగ్గించగలిగితే శరీరంలో మనకి కాల్షియం డిప్లీషన్ అనేది జరగడం తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరు ఈ మధ్యన ఎర్లీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చూస్తే 2-3 కప్పులు టీలు, 3-4 కప్పులు కాఫీలు ఇలాంటివి తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో బ్లాక్ కాఫీ తాగచ్చండి. కెఫెనే ప్రాబ్లం అంటే మళ్ళీ బ్లాక్ కాఫీ అనేది క్వశ్చనే లేదు. మీకు కావాలంటే పాలు తీసుకోండి, నాట్ అన్ ఇష్యూ. పెరుగు తీసుకోండి, నాట్ అన్ ఇష్యూ. మజ్జిగ తాగండి, నాట్ అన్ ఇష్యూ. బట్ కాల్షియంకి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అలాగే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వీటిని కనుక మనం తగ్గించగలిగితే డెఫినెట్గా బోన్ హెల్త్ అనేది ఎప్పటికీ పాడవదు. సో మనం తీసుకునే ఆహారం బట్టే మన శరీరంలో ఉన్న లూబ్రికేషన్ తగ్గి శరీరంలో ఉన్న కాల్షియం డిపాజిట్స్ తగ్గిపోయి మన బాడీలోకి డిఫరెంట్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. వీళ్ళకి ఎముకల నొప్పులు, ఇవి జాయింట్ పెయిన్స్ అవి వచ్చినప్పుడు మేము ఒకటే సజెస్ట్ చేస్తాం. కాఫీ, టీలు అంటే కెఫెన్, ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, వంకాయ ఇవి కనుక తగ్గించగలిగితే శరీరం మీద చూపించే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ తగ్గుతుంది. అలాగని వెల్లుల్లిపై చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, మరి అదేం చేస్తుంది అనొచ్చు. అలా అని కాదు, కానీ వెల్లుల్లిపై మనం ఎప్పుడు తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో అంత మోతాదులో తీసుకుంటేనే మనకి బెనిఫిట్. రోజు తీసేసుకుంటే కనుక అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. కొంతమందికి గట్ సెన్సిటివిటీ ఉంటుంది. సో మరి అలాంటి వాళ్ళకి మరి ఎసిడిటీ ట్రిగ్గర్ అయిపోతుంది. శరీరం అంతా చాలా అంటే పొట్ట కాస్త చాలా బరువుగా అనిపిస్తుంటుంది, హెవీ అయిపోయినట్టు ఆ బ్లోటింగ్ ఇష్యూ వల్ల. సో కాబట్టి అలాంటి వాళ్ళకి కంపల్సరీ తగ్గించమని చెప్తాం. అదర్ మంచి హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటినే సెలెక్ట్ చేసుకుందాం. అలాగే మన శరీరంలో ఎప్పుడైతే ఈ కాల్షియం డెఫిషియన్సీ లేదా బోన్ మాస్ డెన్సిటీ టెస్ట్ చేసుకున్నప్పుడు తక్కువగా ఉంది అని తెలిసింది అనుకోండి, లేదా కాల్షియం స్కోర్ ఎక్కువ వచ్చింది అనుకోండి మన శరీరంలో, అలాంటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మనం పాలు అవి తీసుకోవచ్చా, ఒకవేళ లేదంటే కనుక ఎంతవరకు లిమిటెడ్ అనేది వాళ్ళ ఆ సిచ్యువేషన్లో ఉన్న హార్ట్ హెల్త్ బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఎంత వాటర్ తాగాలి, ఎంత పాలు తాగొచ్చు, బికాజ్ ఇంత పాలు తాగితే కనుక ఇంత కాల్షియం వస్తుంది కాబట్టి ఎంత ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూనే మనం ఆహారాన్ని అనేది మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలన్నీ పాటించండి. డెఫినెట్గా మీ హెల్త్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి ఆ కాండ్రైటిన్ అని ఉన్న కొన్ని సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, అలాంటి వాటిని వాడండి కంపల్సరీగా. కొలాజన్, కాండ్రైటిన్ ఉన్న సప్లిమెంట్స్ కనుక మనం తీసుకోగలిగితే మోకాల నొప్పులు అనేది చాలా వరకు తగ్గించవచ్చు. అండ్ న్యాచురల్గా మనం ఎలా తీసుకోవచ్చో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఆ విధంగా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నమస్తే.